మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి కదండి. ఆమేన్ ఎలా చెప్పాలి? నెమ్మదిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలి ఆమేన్ అనేది. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక దినము, మరి ఒక ఆదివారము దేవుని సన్నిధిలో ఉండటం అనేది భాగ్యముగా ఎంతమంది భావిస్తున్నారు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరికి ప్రీచ్ చేస్తున్నాము, ఎవరికి బోధిస్తున్నాము అని అంటే క్రీస్తు యొక్క భార్యకి మాత్రమే బోధిస్తున్నాము. ఆమేన్. ఎవరికండి? క్రీస్తు యొక్క భార్యకి మాత్రమే బోధిస్తున్నాం. సో క్రీస్తు యొక్క భార్యకి దేవుని యొక్క వాక్యములో ఉండేటువంటి మర్మాలు కావాలి కానీ కథలు అక్కర్లేదు అనమాట అండి. అర్థమవుతుందండి? ఏమండి, సీతాకోకు చిలకను చూడమని చెప్పి ఎక్కడైనా వాక్యంలో చూపించగలరా మీరు? ఏమండి, ఎక్కడైనా ఉందా? లేదే. మరి ఎక్కడి నుంచి పుట్టించారు అని అంటే మనుషులు కల్పించినటువంటి కథలు అన్నమాట. చాలా కథలు, స్టోరీలు ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఎందుకో తెలుసా? అది దేవుని యొక్క వాక్యములో ఒక ప్రవచనము. ఆమేన్. అంటే పుస్తకాలు ఎక్కువగా రచింపబడతాయి. అలాగే జనులు కూడా హితబోధను విడిచిపెట్టి కల్పనా కథల వైపు తిరిగిపోతారని కూడా వాక్యం రాసింది. తెలుసా మీకు ఆ విషయం? హితబోధను విడిచిపెట్టేసి ఎటువైపు తిరిగిపోతారు? కల్పన కథల వైపు తిరిగిపోతారట. అది ఒక ప్రవచనము. 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగి వచ్చు కాలము వచ్చును. అంటే ప్రవచనమా కాదా చెప్పండి? అది సత్యానికి ఏమెవరు? సత్యానికి ఏమెవరు? చెవినివ్వరట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సత్యం చెప్పారనుకోండి, చెవినివ్వరు. టైం ఎప్పుడైపోతుందో చూస్తారట. అదే కల్పనా కథలు చెప్పామనుకోండి, కల్పనా కథలో 2 పెట్టెలు ఉన్నాయి, అక్కడ రెట్టలు వేసినాయి, ఇలాంటివి చెప్పామనుకోండి, చక్కగా నవ్వుకుంటే హ్యాపీగా భలే చెప్పారు పాస్టర్ గారు, అద్భుతమైన వాక్యం ఈరోజు నా మనసు కత్తుకుందని అనుకుంటారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలం వస్తుందని పౌలు గారు ప్రవచిస్తే అది ఎండ్ టైంలో ఆల్రెడీ జరుగుతుంది. అందుకని చూసారా, కథలు చెప్పారనుకోండి చర్చిలు నిండిపోతాయి. ప్రకటన చెప్తే చర్చిలు ఖాళీ అయిపోతాయి. కథలు చెప్తే చర్చ ఏమైపోద్ది? నిండిపోతుంది. చాలామంది చెప్పారు, మీరు కూడా మంచి కథలు చెప్తారు కదా చెప్పండి అని. అలా చెప్తే ఇక్కడ నిండిపోవచ్చు కానీ పరలోకంలో నిండదు. కానీ ఒక గుంపు ఉంటుందండి. ఎవరో ఒక చిన్న మంద ఉంటుంది. ఆ మంద మాత్రము దేవుని యొక్క వాక్యము, ప్రకటన గ్రంథం కావాలి. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆ గుంపు ఎత్తబడేటువంటి గుంపు కాబట్టి ఆ గుంపు ఏం చేస్తుందంటే అదే కావాలని అవే వెతుక్కుంటుంది. వాళ్ళకి దేవుడు అవే ఇస్తాడు. కథలు కావాలనుకున్నారనుకోండి, ఏమొస్తాయి? కథలే వస్తాయి కదా. మనమందరము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 40 వచనాల వరకు చదువుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 32 నుండి 40 వచనాల వరకు దయచేసి లేచి నుంచుని దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 32 through 40 నేను చదువుతున్నాను, మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ దేవుని యొక్క వాక్యానికి విధేయత కనబరుస్తూ అందరూ నుంచోవలసిందిగా కోరుతున్నాను. నేను చదువుతున్నాను, మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చూసారా, సమయము చాలదు అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారా? సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఆమేన్. నీతి కార్యములను జరిగించిరి. ఆమేన్. వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గదారను తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులయుండి అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనోళ్ళకు యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచూ సంచరించిరి.
అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆమేన్. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరి వాగ్దాన ఫలమును అనుభవింప లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి తండ్రి, ఈ సమయంలో నాయనా నీ వాక్యమును నాయనా తెరుస్తుండగా తండ్రి మీరు మా అందరితోటి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీనుడును, అల్పుడును, అయోగ్యుడును, ఎన్నికలైన వాడినైనటువంటి నన్ను మీ కలువరి శిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే విందామని వచ్చాము తండ్రి. మీరు మాతోటి మాట్లాడి మా బ్రతుకులు వెలిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. కూడి వచ్చిన ప్రతి వారికి వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయండి. నీ యొక్క కృపలో భద్రపరచమని నజరుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. అయితే చదవబడినటువంటి వాక్యంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారు అని అంటే పౌలు గారు అనమాట అండి. యాక్చువల్గా చరిత్రలో అది ఇవ్వబడలేదు ఎవరు రాశారనేది. కానీ ఈ లేఖనాలు రాసినటువంటి ఆ యొక్క హృదయం ఏంటో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు గారే కనబడుతూ ఉంటారు. ఎవరు కనబడతారండి? పౌలు గారు కనబడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఏమని అంటున్నారంటే, ఇకను ఏమి చెప్పుదును అని అడుగుతున్నారు. ఏమని అంటున్నారు? ఇంకా ఏం చెప్పను, బోళ్ళు ఉండిపోయింది వాక్యం మీకు చెప్పాల్సింది. ఇకను ఏమి చెప్పుదును, బోళ్ళు ఉంది వాక్యం చెప్పడానికి. కానీ ఏమైందట? ఏమి లేదు. చూడండి, వివరించుటకు ఏం చాలదు? సమయము చాలదు. ఏం చాలదండి? వివరించడానికి సమయం చాలదట. నిజంగా ఆ సంఘములో కూడా ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? మర్మాలు బోధిస్తున్నప్పుడు వాళ్ళు కూడా టైం ఎప్పుడైపోతుందా అని చూసుకునేవారట. ఏంటి, ఎలా చూసుకునేవారు? టైం ఎప్పుడైపోతుందా అని చూసుకునేవారట. ఇంతకీ సమయం చాలంది పౌలు గారు కాదండి, సంఘానికి సమయం చాలలేదట. అన్నిటికీ సమయం కలదండి, కానీ వాక్యానికి కాదు. అర్థమవుతుందండి? అన్నిటికీ సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదు? వాక్యానికి సమయం లేదనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘం అనమాట. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు ఇంకా ప్రవక్తల గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయట. కానీ పౌలు గారు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? అవన్నీ ఆయన వివరించరు, కానీ ఆయన తర్వాత ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ఇవన్నిటిని చెప్పాలి. ఆమేన్. ఇవన్నీ స్టోరీస్ ఏంటి అని అంటే లోపల అనేకమైనటువంటి మర్మాలు ఉన్నాయన్నమాట. గిద్యోను గురించి మీరు చదివారనుకోండి, అది మీకు ఒక స్టోరీ లాగే కనబడుతుంది. అదొక స్టోరీ లాగా కనబడుతుంది, అవునా కదా? కానీ దాని లోపల ఎండ్ టైంకి ఒక మెసేజ్ ఉంది. యెఫ్తా గురించి చదివారనుకోండి, అది మీకు ఒక జాగ్రత్తగా కథలా కనపడుతుంది, కానీ ఎండ్ టైంలో ఒక మెసేజ్ ఉంది. రూతు గురించి మీరు చదివారనుకోండి, అది మీకు ఒక కథలా కనపడుతుంది, కానీ మీకు అందరికీ తెలుసు దాంట్లో ఉండేటువంటి మర్మం ఏంటో. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. అలాగే బారాకు, దావీదు, ఇంకా అనేక మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరి గురించి జీవితంలో తెలుసుకుంటే మనము దేని కొరకు సిద్ధపడతాము? రాకడ కొరకు సిద్ధపడతాం అన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమని అంటున్నారంటే, వీళ్ళందరూ విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారట, యుద్ధాలు చేశారంటున్నారు, చెరసాల్లో వేయబడ్డారు, అగ్ని బలమును తట్టుకున్నారట, సింహాల నోళ్ళలో వేయబడినప్పుడు అయినప్పటికీ కూడా నుంచున్నారట. అర్థమవుతుందండి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ వీళ్ళు చూశారనమాట. అయితే ఇవన్నీ చాలా 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 సంఘము చాలా కష్టాల ద్వారా వెళ్ళిందండి. ఆ టైంలో ఎలా వెళ్ళింది సంఘము? చాలా కష్టాల ద్వారా వెళ్ళిందనమాట. ఈరోజు కూడా ఉన్న పరిస్థితి ఏంటంటే సంఘము ఇలాగే సింహాల నోళ్ళ ద్వారా వెళ్తుంది, అగ్ని బలం చేత తప్పించబడుతుంది. నమ్ముతారా మీరు? ఏమండి, ఈరోజు సంఘానికి ఇలాంటి పరిస్థితి ఉందా అసలు? ఏమన్నా ఏమీ లేదు. మన కంఫర్ట్ జోన్లో హ్యాపీగా ఎవరు ఏమీ ప్రాబ్లం లేకుండా చక్కగా వాక్యం వినటానికి ప్రాబ్లం. కానీ వీళ్ళకి అలా కాదు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేయంటే, ఆ రోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు ఏం చేసేవారు అనుకున్నారు? ఒక ఎత్తడి చైర్ ఒకటి చేయించి ఆ చైర్ కింద మంట పెట్టి బట్టలు ఏమీ లేకుండా ఆ చైర్ మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఫిష్ ఫ్రై చేస్తున్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుందండి?
ఫిష్ ఫ్రై చేస్తున్నట్టు ఉంటుంది. చేసిన తర్వాత ఎలా ఉంటుంది? కూర్చోగలరా? కూర్చోలేరు కదా. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నటువంటి తల్లులకి సడన్గా చంకలోంచి పిల్లాడిని తీసేసుకుని సింహాలకు వేసేవారండి. తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను నిజంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, చాలామంది అడుక్కుంటూ ఉంటారు, చంకలు వేసుకొని పిల్లల్ని వేసుకొని. వాళ్ళ పిల్లలు కాదు, దొంగిలించినటువంటి పిల్లలు. ఆ పిల్ల మిస్ అయితే ఉండేటువంటి ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగ మిస్ అయితే ఉండే బాధ కన్నా కళ్ళ ఎదురుగానే పిల్లల్ని సింహాలకి పందులకి వేసేస్తే ఇంకెంత బాధ ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి భయంకరమైనటువంటివి అన్నీ కూడా తట్టుకుని ఆ సంఘము చాలా జాగ్రత్తగా కష్టాల ద్వారా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు అలాగే ఉన్నారనమాట అండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే వీటన్నిటి బట్టి దేవుడు ఏమన్నాడంటే ఇలాంటి కష్టాలన్నీ కూడా ఉంటాయి నాన్న అని మనతోటి కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనతోటి కూడా మాట్లాడుతున్నాడు అనమాట. నిజంగా ఈరోజు ఆలోచన చేస్తే మనకి కష్టాలు ఉన్నాయి అంటే ఉన్నాయి, లేదంటే లేదు. అవునా కదా చెప్పండి? వాళ్ళతో పోల్చుకుంటే కష్టాలు ఉన్నాయా లేదా మనకి? చెప్పండి, ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? మనకి కష్టాలు ఉన్నాయి. మరి ఎందుకు కష్టాలు రావాలి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారికి ఇవన్నీ గురించి చెప్పడానికి ఇందాక సమయం ఉంది, కానీ సంఘానికి లేదన్నాను కదా. ఎందుకంటే ప్రకటనలో ఉండేటువంటి 10:7 ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి సంఘానికి అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పిన తర్వాత మిగతా పనులు జరగాలి. అర్థమవుతుందని. సో ఆయన వచ్చాడు, చెప్పేశాడు, అన్నీ అయిపోయినాయి. దేవుని యొక్క రాకడికి సిద్ధంగా ఉన్నాం మనం. ఎక్కడండి? దేవుని యొక్క రాకడికి సిద్ధంగా ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లోకంలో ఏది బాగుందో చెప్పండి. అసలు మీకు ఈ లోకంలో ఏది బాగుందో చెప్పండి. మన ఇల్లు బాగుందా? మన ఇల్లు బాగుందా? పర్లేదు. మనకున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ బాగుందా? ట్రాఫిక్ బాగుందా? బాలే. పొలిటికల్ వ్యవస్థ బాగుందా? బాలే. మీరు తింటున్నటువంటి ఆహారం బాగుందా? బాలే. ఏమి చూసినా సరే బాలేదు. అప్పులు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? అనారోగ్య సమస్యలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయా? అవునా కదా? లేవా బాబు? లేతే చేతులు ఎత్తాను బాబు, ప్రార్థన చేస్తాను మీకోసం. ఇవన్నీ మీ వెనకాల లేవనుకోండి, సైతాను మిమ్మల్ని తరవట్లేదు, ఆల్రెడీ పట్టేసుకున్నాడు. సైతాను మీ వెనకాల లేడు, ఆల్రెడీ వాడు పట్టేసుకున్నాడు. ఇవన్నీ లేకపోతే, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాడు మిమ్మల్ని తరుగుతున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయంటే సైతాను మిమ్మల్ని తరుగుతున్నాడు. తరిగితే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేస్తాం. అప్పుడే చేస్తాం. చెప్పాను కదా, కంఫర్ట్ జోన్లో కూర్చుంటే ప్రార్థనలు రావు. కష్టాలు ఉంటే ఏమొస్తాయి? ప్రార్థనలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయాంతరంగంలోంచి ప్రార్థనలు వస్తాయి. అప్పుడు వస్తాయి ప్రార్థనలు. కష్టాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి ప్రార్థనలు వస్తాయి. కష్టాలు లేవనుకోండి, ప్రభువా నన్ను దీవించి, నా బిడ్డలు దీవించి, సంఘస్థులు దీవించి, అందరిని దీవించి, ఆమేన్, అయిపోయింది, స్లీప్. కష్టాలు ఉన్నాయనుకో, ప్రభువా తండ్రి యేసయ్యా, ప్రభువా ఎన్నాళ్ళు తండ్రి కష్టాలు అనే ప్రార్థన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి. అది యథార్థమైన ప్రార్థన. లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, యథార్థమైన ప్రార్థన అంటే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి వస్తే ఏమవుతుంది? అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్తుంది, అంతేగాని లేదంటే ఇక్కడే ఇలాగే ఉండిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కడ చూస్తామో తెలుసా? ప్రభువా నేను ఎక్కడ చూసినా సరే నాకు సమాధానం లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదనేటువంటి విషయాలు ఈరోజు ఉన్నాయా లేదా చెప్పండి మనకి. ఎందుకు దేవుడు అటువంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేశాడు తెలుసా? నీవు పైకి చూస్తావని. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఎందుకు తెలుసా? పైన పునాదులు గలప ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలోకి నేను
ప్రవేశించాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు రావాలని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు ఇన్ని కష్టాలు దేవుడు మన చుట్టూరు పెడుతున్నాడు. నాకు మొన్న అనిపించింది, అరే నా బిడ్డకి ఎందుకు ఇలాగైంది, అరే నా భార్యకి ఎందుకు ఇలాగైంది, నాకెందుకు ఇలాగైంది అనేటువంటి ఆలోచన చేస్తే నేను ఏదైనా పాపం చేశానా, నేను ఏదైనా తప్పు చేశానా, నేను ఏదైనా దోషం జరిగించానా, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను వాక్యానుసారంగా వెళ్తానని, వాక్యాన్ని నమ్ముకున్నానే, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఏంటి ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఒక సేవకుడు ఫోన్ చేసి చెప్తున్నాడు అనమాట, మా పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారు ఎంత పర్ఫెక్ట్గా ప్రవక్త వర్తమానంలో వెళ్తున్నాం అంటే, మరి అప్పుడే కదండి, కష్టాలు ఉన్నప్పుడే కదా పైకి చూస్తాము. చప్పట్లు కూడా దేవుని మహిమ పెడతామండి. ఆమేన్. ఎప్పుడు చూస్తాం? కష్టాలు ఉన్నప్పుడే పైకి చూస్తాం. ఎందుకో తెలుసా? అప్పుడు మనం ప్రార్థన చేయగలం. ఏం ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎందుకో తెలుసా? నామాన్ని దూషించేటువంటి దినాల్లో ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు నామం గురించి మనం ప్రకటిస్తున్నాం అనుకో, వాళ్ళందరూ యేసునామం బ్యాచ్ అండి అని తీసి పక్కన పెడతారు. యేసునామంలో బాప్తిసం గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళు పక్కకు పెట్టాను అంటారు. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఎందుకంటే నీ రాజ్యం వచ్చిందనుకో, నాకు కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, బాధలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు, ఏ ప్రాబ్లం ఉండదు. నాకు సమాధానము, శాంతి, నెమ్మది ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతామండి. అందుకనే చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? పరలోక ప్రార్థన అసలు చేసే పరిస్థితి లేవు. అన్ని ప్రార్థనలు చేస్తాం, కానీ ఈ ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన మాత్రం చేయము. సైతాన్ అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది మనకి. మన ప్రార్థనలో పరలోక ప్రార్థన అప్పుడప్పుడు కానీ చెయ్యము. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఎందుకంటే నీ రాజ్యం వస్తే పరిస్థితులన్నీ మారతాయి ప్రభా అనేటువంటి ప్రార్థనే ఈరోజు కరువు అయిపోయింది జనాల్లోకి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? ఇలాంటి కష్టాల్లో నీవు ఆయన రాజ్యాన్ని చూస్తావనే దేవుడు నీకు కష్టాలు ఇస్తున్నాడు. కానీ మనమేమనుకుంటాం, నాకెందుకు ప్రభు ఆ కష్టాలు, నాకెందుకు ప్రభు ఇలాంటి శోధనలో అని మనం అందరం అనుకుంటాం. అవునో కదా చెప్పండి? అవునా కదా? బాగానే ఉన్నాను కదా, ఇలా ఉండవచ్చు కదా ప్రభా, అలా వండిస్తే ఇక్కడ సుఖంగా ఉంది, ఇక్కడ బాగానే ఉందని చెప్పి ఇక్కడే ఉండిపోతారు తప్ప పైకి వెళ్ళాలనే ఆలోచన ఉండదు. అవునా కదా చెప్పండి? పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకోండి, మీకు ఇల్లు కదలకుండా, కడుపులో నీళ్లు కదలకుండా, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మంచి డిన్నర్, అన్నీ రోజు వచ్చేస్తున్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? నెల రోజుల్లో వెయిట్ పెరిగిపోవడం తప్ప మ్యాటర్ ఉండదు. నెల రోజుల్లో వెయిట్ పెరిగిపోతారు తప్ప అంతకుమించి ఏమి ఉండదు. అవునా కదా చెప్పండి? అదే మీరు కష్టపడుతూ, బాధపడుతూ, శ్రమలో ఇవన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మనం పైకి చూస్తాం. ఆమేన్. ఈరోజు అలాంటివి ఏమీ లేవు అని అంటే సైతాన్ ఆల్రెడీ నిన్ను పట్టేసుకున్నాడు. చాలా జాగ్రత్త గ్రహించాలి. కానీ నీకు సమస్యలు ఉన్నాయనంటే ఎవరు నీకు తోడుగా ఉన్నారు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయము గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నిజంగా మనము కూడా దేవుని దగ్గర నుంచి దూరం అయినప్పుడు మాత్రమే అనేకమైనటువంటి శ్రమల్లోకి వెళ్తాం. అవునా కదా చెప్పండి? శ్రమ వచ్చినా సరే దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నమ్మకం కలిగిందో మనం ఎలా ఉంటాం? పర్లేదులే అని ఉంటాం. అవునా కదా? కానీ దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత శ్రమ వచ్చిందనుకోండి, పరిస్థితులే వేరేగా ఉంటాయి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారండి. 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక గొర్రెని ఎతకటానికి వెళ్ళాడట. అవునా కదా? ఏమంటారు ఆయన? నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ ఎవరిని పిలవటానికి వచ్చాను? ఎవరినండి చెప్పండి? నన్ను అనండి. నన్ను చెప్పండి. నన్ను పిలవటానికే వచ్చారు చెప్పండి. మీరు నీతిమంతులు అయితే చెప్పరు, పాపులు అయితే చెప్తారు. మనం అందరం పాపులమే, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులే. ఈరోజు పాస్టర్లు ఏంటంటే పరిశుద్ధంగా నటించేస్తారు. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులే. అవునా కదా? చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ 99 మంది నీతిమంతులే. ఆమేన్. వాళ్ళకి ఎలాగో పర్లేదు, బాగానే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఈ తప్పిపోయినటువంటి గొర్రె ఏం చేసిందనంటే యేసు ప్రభు వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు వారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళింది. దూరంగా వెళ్ళిన తర్వాత అక్కడికి అది చక్కగా మంచి పచ్చిక ఏమన్నా దొరికింది అనుకోండి, బాగానే ఉంటుంది, హ్యాపీగా తినేస్తుంది. అవునా కదా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పచ్చిక కనపడినా పక్కన ఏముంటుంది? తోడేలు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరుంటారు?
తోడేలు ఉంటుంది అన్నాడు. అంతే దేవుడు అక్కడ ఒక తోడేళ్ళని పెడితేనే ఈ గొర్రెకి అర్థమవుతుంది, అమ్మో నేను నా కాపర్ను వెతుక్కుంటూ వెళ్ళాలని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అలాగే నీ జీవితంలో కూడా తోడేళ్ళు ఉంటేనే నీవు కాపర్ని వెతుకుతావు. అర్థమవుతుందండి? మందలోంచి సపరేట్ అయినటువంటి గొర్రె ఏం చేస్తుంది? అది గొర్రె అయితే ఏం చేస్తుందో తెలుసా? తోడేలు వచ్చినప్పుడు ఏమని అరుస్తుంది? చెప్పండి. తోడేలు వచ్చినప్పుడు ఏమని అరుస్తుంది? మే మే కాపరి అయ్యా ఎక్కడున్నామని అడుగుతుంది. అవునా కదా? అదే పక్కకి వెళ్ళింది తోడేలు అనుకోండి, అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఆ తోడేలు అరిసేటప్పటికి ఈ తోడేలు కూడా ఊ. అవునా కదా? ఆ తోడేలు అయితే ఈ తోడేలు కూడా ఏం చేస్తుంది? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. తోడేలైతే అరవదు, అదే గొర్రె అనుకోండి ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా అరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. ఎందుకో తెలుసా? తోడేలు వస్తుంది నన్ను రక్షించేది దేవుడే, ఇలాంటి శ్రమలు వస్తున్నాయి నన్ను రక్షించేది దేవుడే అని ఖచ్చితంగా గొర్రెకి తెలుస్తుంది తప్ప తోడేలికి తెలియదు. అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత క్రూరమైనటువంటి తోడేలు మీ మధ్యలోకి వస్తాయని అంటారు. ఈరోజు సంఘం పరిస్థితి అదే. క్రూరమైనటువంటి తోడేళ్ళు ఆ తోడేళ్ళ మధ్యలో మనం తిరుగుతున్నాం. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు దేవుడు ఎందుకు అలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో ఎందుకు శ్రమలు అలౌ చేశాడనంటే మనం పైకి చూస్తామని. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం చూడండి ఏమని రాయబడిందో. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 38వ వచనంలో చూడండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల్లోను గోళ్ళను సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. నిజంగా చెప్పండి, ఈ లోకం మనకు యోగ్యమైనదా? ఏమండి, ఈ లోకం మనకు యోగ్యమైనదా? ఈ ఇల్లు మనకు యోగ్యమైనదా? యేసుప్రభు వారు ఏమన్నారు చెప్పండి? నేను వెళ్ళి నీకు ఏం సిద్ధపరుస్తాను చెప్పండి. నీకు విల్లా కడతానని చెప్పాడా లేదా? చెప్పండి. నేను అక్కడ కూడా ఇక్కడ సింగిల్ బెడ్రూమ్లో ఉండిపోతారా? ఇటు అక్కడ విల్లాలు ఉంటాయి. ఆమెని చెప్పండి. ఎంత బాధో ఆమెని చెప్పడానికి. విల్లాలు అక్కర్లేదు, ఎక్కడ చిన్న చోటు ఎడితే చాలు అనుకుంటారు. అలాగే వాళ్ళ ఎవరో తూర్పుగోదావరిలో ఒక సేవకుడు అలాగే పరలోకంలోకి తీసుకెళ్తానని 10,000 ఇస్తే తీసుకు పంపించేస్తాను. నాన్న మరి 10,000 అవుతుంది, 10,000 ఇస్తే మరి పంపించేస్తాను. ఆ పాస్టర్ గారు 8,000 తీసుకున్నారండి. పక్కన ఇంకో పాస్టర్ అనమాట. ఆ తోడేలు 8,000 తీసుకుందండి అని అంటే, నాన్న వెళ్ళారు కానీ పేతురు గారు కింద కూర్చోపెట్టేశారు ఆ సంఘస్థుడిని, మరి నీకు వచ్చి ఎయిరేసి కూర్చోబెట్టాలా, పరలోకంలో 10,000 అవుతుందని చెప్పాడట. నమ్మిచ్చే గొర్రెలు కూడా ఉన్నాయి. ఈ గొర్రెలు కాదు, మేకలు. అయ్యి ఏంటవి? మేక అనుకోండి ఏ ఆకన్నా తింటుంది, గొర్రె అలా తినదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. మేక అయితే ఏదైనా తినేస్తుంది. గొర్రె అనుకోండి పచ్చగడ్డి మాత్రమే తింటుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమైంది? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈరోజు మనకు ఉన్నటువంటి శ్రమల్లో ఎప్పుడైతే మనం పైకి చూస్తామో మనకేం అర్థమవుతుందంటే ఈ లోకము మనకి యోగ్యమైనది కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అవునా కదా? చెప్పండి. ఈ లోకంలో ఉండిపోతామా శాశ్వతంగా? ఈ లోకంలో ఉన్నటువంటి అప్పుల్లో ఉండిపోతామా శాశ్వతంగా? ఈ లోకంలో ఉన్నటువంటి అనారోగ్యాల్లో ఉండిపోతామా శాశ్వతంగా? మరి ఎక్కడికి వెళ్ళాలి? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎవరికి? దేవుని వైపు చూసేవారికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. ఆమేన్. ఎవరికండి? దేవుని వైపు చూసేవారికి లోకం యోగ్యమైనది కాదని ఉంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నిజంగా నా శ్రమలో నాకు అనిపించింది, ప్రభువా ఎందుకు ఈ పరిస్థితులు అంటే, తండ్రి ఒకానొక రోజు మీ దగ్గర ఉండేటప్పుడు మీ పిలుపు ఒకవేళ త్వరగా వస్తే మీ దగ్గరికి వస్తాం, ఒకవేళ ఆలస్యం అయితే రెప్పపాటులో మార్పు చెంది మీ దగ్గర ఉంటాం. ఆమేన్. అక్కడ ఏముండదు? ఏడుపు ఉండదు, సింహం ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉండదు, అన్నీ బాగుంటాయి. ఆమేన్. అందుకని ఇక్కడ రాసి ఉందన్నమాట, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఇశ్రాయేలీయుల గురించి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఏమని ఉందని అంటే,
యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, ఏం చేసినందుకు? యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, ఆ నామములో బాప్తిసం తీసుకున్నందుకు వారిని మొత్తము భూలోకం అంతా చెదరగొట్టబట్టారట వాళ్ళు. తెలుసా మీకు? ఎక్కడ చెదరగొట్టబడ్డారు? మొత్తం భూలోకం అంతా చెదరగొట్టబడ్డారనమాట. ఇన్ఫ్యాక్ట్ చెదరగొట్టబడటానికి ఒక రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళు చెదరగొట్టబడలేదనుకోండి, వాళ్ళు తోలబడలేదనుకోండి, సువార్త మన వరకు రాదు. అర్థమైందండి? దేవుని యొక్క ప్రణాళిక అది. వాళ్ళు భూమి దిగంతముల వరకు వెళ్తేనే సువార్త అందరికీ వెళ్తుందండి. ఆమేన్. అలా వెళ్ళకపోతే సువార్త అన్ని చోట్లకు వెళ్ళదు. సో అది దేవుని యొక్క ప్రణాళికలో, ఆ ప్రణాళికలో మొత్తం అంతా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వీళ్ళు యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు, అపోస్తులత్వాన్ని జరిగించడం మొదలుపెట్టారు, అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. అన్నీ చేస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైంది? వ్యతిరేకతలు మొదలైనవి. ఏం మొదలైనవి అండి? వ్యతిరేకతలు మొదలు. మరి ఇంతకీ వీళ్ళు చేసిన మంచి పనేగా. ఈరోజు చూడండి, బ్రిటిష్ వాళ్ళ గురించి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు ఈ మొత్తం ఈ దేశంలో. ఏమంటే వాళ్ళే లేకపోతే ఈరోజు చదివేవాడు చెప్పేవాడు, వాళ్ళే లేకపోతే ఇన్ని స్కూల్స్ ఎక్కడయ్యి, వాళ్ళే లేకపోతే ఈరోజు ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడయ్యి? ఒకసారి ఆలోచించారా మీరు ఎప్పుడైనా? మరి అలా చెదరగొట్టబడిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అనేక మందికి పంచిపెట్టారు. ఏం పంచిపెట్టారు? వాక్యాన్ని పంచిపెట్టారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు హిట్లర్, ముస్సోలినీ ఇలాంటి అనేక మంది నాయకులకి వీళ్ళంటే పడలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అనేక మంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తున్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నారు, ఆయన నామంలో స్వస్థతలు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? చంపేయాలని చంపేయటం మొదలుపెట్టినప్పుడు అటువంటి కష్టాల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? యెరూషలేము దేవాలయం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసేటప్పటికి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఆ యొక్క స్వస్థలము మళ్ళీ ఇజ్రాయెల్లోకి తీసుకెళ్ళాడండి. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆమేన్. ఈరోజు మనకున్నటువంటి కష్టాల్లో కూడా, మనకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం కూడా దేవుని వైపు చూస్తే, ఎవరి వైపు చూస్తే? ఎవరి వైపు చూస్తే? పక్క వాళ్ళ బ్యాగ్ వైపు కాదు. ఎవరి వైపు చూస్తే? దేవుని వైపు చూస్తే ఏమవుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. అప్పుడు చూపిస్తాడనమాట, నాన్న నీవు ఉండాల్సినటువంటి స్థానం ఇది కాదు. ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. నువ్వు పైకి రావటానికి వచ్చే బ్యాచ్. నిజంగా ఈ లోకంలో ఉండిపోయే బ్యాచ్ చూసారా? 3 కార్లు 4 కార్లు ఇలాగ అది పెరుగుతూ ఉండాలి కదా. ఆశకి అంత ఏమన్నా ఉంటుందండి? ఆశకి ఏమన్నా అర్థం ఉంటుందా? ఈరోజు ఒక మంచి కారు కొనుక్కున్నారు ₹1 కోటి పెట్టి. రేపు 2 రోజులు బయటికి తిరుగుతారు. బయటికి తిరిగిన తర్వాత ఏమనిపిస్తుంది? 3 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా కదా? చెప్పండి. ఆశకి ఏమన్నా హద్దు ఉందా? అని నేను సాటిస్ఫై అయిపోతాను. ఎవరని మనిషి తిండికి తప్ప ఇంకా దేనికి సాటిస్ఫై అవ్వడండి. ఎందుకో తెలుసా? తిండి అనుకోండి, ఇక్కడ వరకు పెట్టిన తర్వాత స్వీట్ మొక్క ఇచ్చినా సరే ఇంటికి పట్టుకెళ్ళి తింటాను అంటారు కదా, అక్కడ తినలేరు. ఏమన్నా అవునా కదా? చెప్పండి. స్వీట్ ఫుల్గా పెట్టేసాం, బిర్యానీ పెట్టేసాం, కిళ్ళి ఇచ్చేసాం, స్వీట్ ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం, ఎంత డ్రింక్ ఇచ్చాం, అన్నీ అయిన తర్వాత ఓ మంచి స్వీట్ తెచ్చి తినంటే ఇంటికి తీసుకెళ్ళి తింటాను అంటారు కానీ ఇక్కడ తినలేరు. ఎందుకు తినలేరు? టచ్ చేస్తే బిర్యానీ తగిలవుతుంది. సో అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సో మనిషి ఎప్పుడు తిండికి తప్ప దేనికి సాటిస్ఫాక్షన్ ఉండదని. అయితే ఈ పరిస్థితులన్నిటిలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎటువైపు చూడాలి? ఇశ్రాయేలీయులు చూసినట్టు తమ స్వస్థలము వైపు చూడాలన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ రాయబడడం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు. వీరందరూ ఈ వాగ్దానము ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారట. భూమి మీద ఎలాగున్నారు వాళ్ళు? పరదేశులు, యాత్రికులు. అంటే అండి, పరదేశులు అంటే వేరే దేశానికి చెందినవాడు. యాత్రికుడు అంటే ట్రావెలర్. ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్తున్నామండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? 10 బ్యాగులు వేసుకెళ్ళిపోతారు. ఎన్ని బ్యాగులు? 10 బ్యాగులు వేసుకెళ్ళిపోతారు. మొయ్యలేక ఇలా ఈడ్చుకుంటూ అదోలాగా వెళ్తారు కదా. అందుకని రైల్వే వారు టికెట్ మీద రాస్తారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటది? చూసారా? బెంగళూరులో ఎక్కువ లగేజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది రీసెంట్గా.
బెంగళూరులో ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బాగా ధనవంతులు, బెంట్లే కార్లు ఆ కార్లు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు దేని మీద తిరుగుతున్నారు తెలుసా? ట్రాక్టర్ మీద తిరుగుతున్నారు. చూసారా వీడియో అది మీరు? దేని మీద తిరుగుతున్నారు? ట్రాక్టర్ మీద తిరుగుతున్నారు. దేవుని కృప అలాగ వచ్చింది వాళ్ళకి. సొలొమోను ప్రార్థన విలువైన ప్రార్థన. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలామంది అనుకుంటారు సొలొమోనుకు ప్రార్థన చేయటం రాదని. సొలొమోను అనంతమైన జ్ఞాని. ఎందుకో తెలుసా? అతను అలా ప్రార్థన చేశాడు. ఎక్కువైపోతే దేవుడు ఎవడని దూషిస్తాడట, తక్కువైతే దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తాననేటువంటి విషయము. అంత జ్ఞానము కలిగిన వాడు చెప్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు చాలినంత సరిపోద్ది. ఎప్పుడో తెలుసా? ఆ చాలినంత సరిపోయినప్పుడే మనం ఎక్కడ చూడగలం? ఎక్కువైందనుకోండి ఎక్కడ చూస్తాం? కల్చర్ పెరిగిపోతుంది అనమాట. ఎక్కువైతే ఏమవుతుంది? కల్చర్ పెరిగిపోతుంది. తక్కువ అయిపోయింది అనుకోండి ఇంకొక రకమైన కల్చర్ వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని దేవుడి యొక్క వాక్యము చాలా విలువైనది, ప్రతి మాట. సో మనం ఎలా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలండి? పరదేశులు, యాత్రికులు వలె ఉండాలని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యమా. చూడండి, ఏలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నవారు కారా? ఇలాగ చెప్పేవాళ్ళు ఎలాగా? మనం ఎలా ఉండాలి భూమి మీద? పరదేశులు, యాత్రికుల వలె ఉండవాలి అని చెప్పేవాళ్ళు తమ స్వదేశమును వెతుకుచున్నవారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మళ్ళా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదామండి. ఆమేన్. మనం ఎక్కడి నుంచి వచ్చామో జ్ఞాపకము పెట్టుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళగలం. పొద్దున్నే ఆఫీస్కి ఇంట్లోంచి బయలుదేరామండి, ఇల్లు జ్ఞాపకం ఉంటే ఎక్కడికి వస్తాం? ఇల్లు జ్ఞాపకం లేకపోతే చాలామంది అలాగే తప్పిపోతారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇల్లు జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఎక్కడికి వస్తాం? కొంతమందికి ఆఫీసే జ్ఞాపకం ఉంటుంది, ఇల్లు జ్ఞాపకం ఉండదు. ఏమండి? మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఇల్లు జ్ఞాపకం ఉంచుకుంటే. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామని చెప్పండి, చెప్పండి. ఇంటి దగ్గర నుంచి వచ్చారు. మీ ఇల్లు ఎక్కడ? సుజాత నగర్ చెప్పకండి. పరలోకం అండి బాబా. ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకంలోంచి వచ్చాము. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకంలోంచి వచ్చాము. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? పరలోకాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలీలు ఇజ్రాయిల్లోంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం జ్ఞాపకం పెట్టుకున్నారు? ఇజ్రాయిల్ జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు అక్కడికి చేర్చబడ్డారు. మనం కూడా పరలోకంలోంచి వచ్చామని మనకి జ్ఞాపకం ఉంటే, ఈ లోకంలో ఉండేటువంటి ఐహిక విచారాలు మన బుర్రలోకి ఎక్కకుండా ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళటానికి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనిషి చాలా ఈజీగా తప్పు చేసేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు మనిషి? తీయండి అంతవరకు ఇలా చేతులు కట్టి కూర్చుంటాం, కానీ ఏదో తప్పు అది సైతాన్ అన్నమాట. ఈజీగా తప్పు ఏం చేస్తాడు సైతాన్. అందుకని చూసారా, యోబు పరిస్థితి బాగాలేదన్నప్పుడు తన యొక్క భార్య ఏం చేసింది చెప్పండి? యోబు పరిస్థితి బాగాలేనప్పుడు ఏమనింది? దేవుణ్ణి దూషించి చనిపోమన్నది. సమస్యలు వచ్చినప్పుడు కూడా సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ చెప్పిందా, యోబు భార్య మాట్లాడట్లేదు, యోబు భార్యలో ఉన్నటువంటి సైతాను మాట్లాడుతున్నా అనమాట. ఈరోజు అదే సైతాను అంతా కూడా సమస్యల్లో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ దేవుడు ఎండేటి వదిలే. ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వింటలేదేంటి, వదిలే అనేటప్పటికి ఏమవుతుందో తెలుసా? వెంటనే దేవుడిని దూషించారనుకోండి. అందుకని ఆవిడ క్లియర్గా చెప్పింది, దేవుణ్ణి దూషించి ఏమైపో చనిపో అని చెప్పింది అనమాట. అలా వద్దు, దేవుని దూషించొద్దు. శ్రమల్లో కూడా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా, నా బలహీనతల్లో నీవు నన్ను బలపరుచుతావు, అనారోగ్యాల్లో నన్ను లేపుతావని నువ్వు పైకి చూసావనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుడే పైకి తీసుకెళ్తారండి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సో గమనించవలసిందిగా కోరుతున్నాను. రైట్. సో అందుకనే ఇక్కడ వాక్యంలో కూడా చూడండి, ఆఖరి అదే 11వ అధ్యాయం లాస్ట్లో చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. మనం లేకుండా వాళ్ళు ఏం కారు? సంపూర్ణులు ఎవరన్నమాట అండి. ఎప్పటి నుంచి? యేసుప్రభు వారు లేచిన తర్వాత నుంచి ఉన్న వాళ్ళు ఎవరో సంపూర్ణులు అవ్వలేరట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి.
అర్థమవుతుందండి? ఎవరు వాళ్ళెవరో సంపూర్ణులు కాదట. సంపూర్ణులు అంటే అర్థం ఏంటండి? అంటే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయిన వాళ్ళు అనమాట, పూర్తి అయిపోయిన వాళ్ళు. సో గమనించవలసిందిగా కోరుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను. నమ్మిన వారు ఒకసారి చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? ముందుగా దేవుడు మన కొరకు ఏం చేశాడండి? సిద్ధపరిచి ఉంచాడట. ఆ సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకోవాలంటే నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, ఇటువంటి బాధల్లో మనం ఏం చేయాలో తెలుసా? పైకి చూస్తారు. అయితే అందరూ చూడలేరు. శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరైతే పైకి చూడగలరో వాళ్ళే దేవుని యొక్క బిడ్డలు. ఆమేన్. ఎక్కడికి చూడగలరు? పైకి చూడగలరు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు, అయ్యా ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు, మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకు గుర్తుంది ప్రభా, అయ్యా ఆ పరలోకంలోంచి వచ్చాం ప్రభా, ఆ పరలోకంలోంచి వచ్చాము కాబట్టి పరలోకానికి మేము వెళతాం ప్రభా అని మీరు నేను ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడేమవుతుందో తెలుసా? మళ్ళీ మనం అక్కడికి వెళ్ళటానికి వీలవుతుంది. చెప్పలు కూడా దేవుని మహిమ పడతామండి. దేవునికి మహిమ కలుగునుగాక. సో అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని, నిజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి కష్టాలు ఎక్కడా నెమ్మది లేదు, ఎక్కడా శాంతి లేదు, ఎక్కడా సమాధానం లేదు. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసా? దేవుడు నువ్వు పైకి చూస్తావని. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇదిగో నువ్వు పైకి చూస్తావని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఎప్పుడైనా పైకి చూస్తావేమో అని. నువ్వు ఒక్కసారి చూడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదని అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం అట్టివారమైనా, పైకి చూసే వాళ్ళమైనా మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. లేదంటే ఇదేంటి కష్టాలు నాకే వస్తున్నాయి, ఇదేంటి ఇలాంటి బాధలు నాకే వస్తున్నాయి, ఇదేంటి ఇలాంటి నిందలు నాకే వస్తున్నాయి, ఇదేంటి ఇలాంటి అవమానాలు నాకే వస్తున్నాయి, ఇదేంటి ఇలాంటి శ్రమలు నాకే వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నువ్వు పైకి చూడగలవు. అలా కాకుండా ఇవేమీ నాకొద్దు ప్రభా, నెమ్మది దయచేయమనంటే అది పరిస్థితి సెట్ అయ్యేది కాదు. ఎందుకో తెలుసా? ఇలాంటి నెమ్మది ఇక్కడే కోరుకుంటే మన పరలోకంలో ఉన్నటువంటి నెమ్మది ఎప్పుడు పొందుకుంటాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇదిగో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఒక స్థలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చామో జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి వెళ్ళటానికి వీలవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకంలోంచి వచ్చాము. ఈ లోకంలో యాత్రికులుగా ఉండాలి, ఈ లోకంలో పరదేశులుగా ఉండాలి. ఈ పరదేశులుగా ఉన్నటువంటి ఈ సమయంలో ఉండేటువంటి కష్టాల వైపే చూస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళగలం? దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. తండ్రి నాయనా, నిజంగా ఈరోజు నాయన వాక్యము విన్నప్పుడు తండ్రి నాకు అర్థమైంది ప్రభా, ఈరోజు నాకు శ్రమ వచ్చిందంటే అది నీ పరలోకంలో నన్ను చేర్చడానికి. అయ్యా ఈరోజు నాకు బాధ వచ్చిందంటే అది నీ వైపు నన్ను తిప్పటానికి. ఈరోజు నాకు అనారోగ్యం వచ్చిందంటే అది నీకు నాయనా నన్ను నీకు మరింతగా దగ్గర చేర్చడానికి. నాయన ఇవన్నీ నీ కృప మాత్రమే అని ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడైనటువంటి అయ్యా షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్నటువంటి అదే విశ్వాసం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా శ్రమల్లోనైనా, నిందల్లోనైనా, బాధల్లోనైనా, ఏదేమైనా నిన్ను చూసేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించమని వేడుకున్నాం తండ్రి. మేలు చేయమని వేడుకున్నాను ప్రభా. అద్భుతం జరిగించమని వేడుకున్నాం తండ్రి. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఏది ఏమైనా నాయన మీ వైపు చూసేటువంటి కృప దయచేయమని, సమస్తము సమకూడి జరిగించమని, వెత్తబడిన వాక్యము 30 60 100 ఫలింపు దయచేయమని నజరేయుడైన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్. ఎంతమంది దీవించబడ్డారండి? ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పవలసిందిగా కోరుతాను. అందుకనే యేసన్న గారితో పాట ఉంటుంది, శ్రమలలో నేను ఇంతవరకు నీతో నడుచుటే నా భాగ్యము. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా భాగ్యము. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం. అలా విడిచిపెట్టకూడదు. చాలామంది చెప్తారు యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఏముండవు అని. అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలే. యేసు ప్రభు వారు ప్రామిస్ చేసింది భూమి మీద ఏమీ ప్రామిస్ చేయలేదు. పరలోకంలో నీకు
కన్నీటిని అక్కడ తుడుస్తానన్నాడు. ఆమేన్. ఎక్కడ తుడుస్తానన్నాడు? కన్నీటిని అక్కడ తుడుస్తాను. లైఫ్ అంటే ఇక్కడతో అయిపోయేది కాదండి, దీని తర్వాత ఉండేది అసలైన లైఫ్. ఈ లైఫ్ ఎంత? 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రమే. అదెంత? 1000 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. 1000 ఏళ్ళు దేవునితో ఉండాలని ఆలోచన చేసుకోవాలి. అక్కడ బాధ ఉండదు, అక్కడ సింహం ఉండదు, ఏముండదు, ఇంకా కష్టం ఉండదు, అనారోగ్యం ఉండదు, అప్పులు ఉండదు, అప్పులు కట్టమని కాల్స్ కూడా ఉండవు మనకి. అక్కడ టెలిఫోన్ సౌకర్యం ఉండదు కదా అక్కడ, ఏమండి, అలాంటి ఏమి ఉండవు అక్కడ. సో అది నెమ్మది కలిగినటువంటి స్థానము. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏదేమైనా సరే దేవుని వైపు చూడవలసిందిగా కోరుతున్నాను. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి తండ్రి, వాక్యమై ఉన్నటువంటి దేవా, నీ వాక్యపు వెలుగు నాయన ఈరోజు మా మీద ప్రకాశింపచేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమల్లో, మా కష్టాల్లో నాయన, అయ్యా, భయంకరమైనటువంటి అవమానాల్లో, నిందల్లో నీవు మాకు తోడుగా ఉన్నావు. అలాగే పైకి చూడమని నాయన మీరు చెప్తున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, కరుకైన మార్గంలో నాయన మమ్మల్ని నడిపించినప్పుడు అయ్యా, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన మేము చేయగలము ప్రభా. అటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ యొక్క కృప మాకు ఉంటే ప్రభా, అయ్యా, ఎటువంటి పరిస్థితినైనా మేము జయించగలము తండ్రి. అందుకని నాయన మీ కృప దయచేయండి తండ్రి. మీ జాలి కావాలి, మీ ఆదరణ కావాలి, మీ నెమ్మది కావాలి, మీ సమాధానము కావాలి, మీ వాక్యము కావాలి తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన సహాయం చేయండి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదనేటువంటి వాగ్దానం చేతనైనా ప్రభా ఈరోజు మీరు అందరితోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నిజమేనైనా ఈ లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. కానీ ఒకానొక దేశం ఉంది, ఆ దేశంలో నెమ్మది ఉంది, ఆ దేశంలో సమాధానం ఉంది, ఆ దేశంలో దేవుడు ఉన్నాడనేటువంటి ఒక నిజ విశ్వాసమునైనా మీరు మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా, ఇతరులకు వలె మాకు నిరీక్షణ కాదు కానీ ప్రభా, నిజ విశ్వాసమును ఇచ్చినటువంటి దేవా, అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ రాజ్యం వైపు చూసేటువంటి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా మిమ్మల్ని చూసి ముందు వెళ్ళేటువంటి కృపద ఇచ్చేయమని వేడుకొచ్చాం తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆయన మీ మెండైన దీవెలతోనైనా మీరు నింపి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించేవాడా, అయా వారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన చెవియొగ్గి ఆలకించి జవాబు దయచేయమని వేడుకొచ్చాం తండ్రి. నూతన ద్వారములు నాయన ప్రతి వారు కొరకు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అప్పు బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, నిందల్లోంచి నాయన కోర్ట్ కేసెస్లోంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి వారికి నాయన ప్రభా, ప్రతి వారికి మంచి 2 వీలర్ ట్రాన్స్పోర్టేషన్ దయచేయండి, 4 వీలర్స్ దయచేయండి, సొంత గృహాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘములో చంటిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని వేడుకున్నాం తండ్రి. అయ్యా నాయన, ప్రస్తుతానికి తండ్రి భయంకరమైనటువంటి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి ప్రభా. అయ్యా, టైఫాయిడ్స్, మలేరియా ఇలాంటి భయంకరమైనటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి తండ్రి. అయా, ప్రతి రుగ్మత నుంచినైనా అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదని వాగ్దానం చేత ప్రతి వారిని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా తండ్రి, ఒకవేళ ఆపదొచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేసిన దేవా, నీ వాగ్దానం బట్టి ప్రతి వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గత వారంలో మీరు ఇచ్చినటువంటి స్వస్థతలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. నూతన ద్వారములు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, అప్పుల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అప్పు పుట్టుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థికంగానైనా నెమ్మదికరమైనటువంటి పరిస్థితులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించి నడిపించండి తండ్రి. అయా తండ్రి, లేని వారిని, విధవరాని ప్రభా మీరు ప్రత్యేకంగా ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. యెరూషలేమునకు క్షేమం కలుగును గాక, మా దేశానికి క్షేమం కలుగును గాక, మా వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు, మీరు పనివారిని పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా, ఇంకరు ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి. దూర ప్రాంతం నుంచి నాయన ప్రభా సియోన్ కుమారి సిస్టర్ గారి కుటుంబాన్ని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అనేక మంది రాలేని వారిని ప్రభా ఈరోజు నడిపించినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈరోజునైనా రాలేనటువంటి ప్రతి బిడ్డని మీరు ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయమని, నీ కృపలో భద్రపరచమని, నూతనంగా వచ్చిన వారిని కాచి కాపాడి భద్రపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు ఎత్తాక దుష్టుని తప్పించము. మా రాజ్యము, బలము, మహిమయు ఎప్పటికీ నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రైట్.